ప్రెజెంట్ దురంధర్ 2 సినిమా క్రియేట్ చేస్తున్న సెన్సేషన్ ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ దురంధర్ 2 సినిమా పాన్ ఇండియా సినిమాకి రిలీజ్ అయింది. కానీ రిలీజ్ అయ్యాక పాన్ వరల్డ్ లెవెల్లో వేవ్ క్రియేట్ చేస్తుంది. మన తెలుగు ఆడియన్స్ కూడా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమాని పక్కన పెట్టి మరి ఈ సినిమాకి వెళ్తున్నారంటే అసలు సినిమా ఏ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. అసలు ఈ దురంధర్ 2లో ఏముంది, ఆడియన్స్ అంతలా ఎంజాయ్ చేయడానికి ఈ సినిమాలో ఏముంది? ఫస్ట్ పార్ట్ లో నాకు కొన్ని చోట్ల బోరింగ్ గా అనిపించింది, కానీ అక్షయ్ ఖన్నా స్వాగ్ తో సినిమా అలా క్యారీ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ పార్ట్ లో ఆ క్యారెక్టర్ లేదు, రన్ టైం కూడా 4 hours ఉంది. సో న్యాచురల్గా నాకు డౌట్ వచ్చింది ఈ సినిమా ఎలా ఉంటుంది అని. ఆల్రెడీ హిందీలో బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది, కానీ డౌట్తోనే థియేటర్కి వెళ్ళా. అది కూడా తెలుగులో రిలీజ్ అయ్యాక వెళ్ళా. కానీ సినిమా చూశాక ఒక క్లారిటీ వచ్చింది నాకు, ఈ లెవెల్ సెన్సేషన్ ఎందుకు క్రియేట్ అయిందా అని. అసలు సినిమాకి ఆడియన్స్ ఇంతలా కనెక్ట్ అవ్వడానికి రీజన్స్ ఏంటంటే, నెంబర్ 1 పర్ఫార్మెన్సెస్. ప్రతి ఒక్క క్యారెక్టర్ ఫైర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మెయిన్ గా రణ్వీర్ సింగ్ లిటరలీ నేషనల్ అవార్డ్ మెటీరియల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. స్క్రీన్ మీద కనిపించడం కాదు, క్యారెక్టర్ లో కనిపించాడు. ప్రతి యాక్టర్ వాళ్ళ రోల్స్ కోసం ఎంత కష్టపడ్డారో మనకి క్లియర్ గా తెలుస్తుంది. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సినిమాలో ఒక్క క్యారెక్టర్ కూడా వేస్ట్ అనిపించదు. ప్రతి క్యారెక్టర్ కి వాల్యూ ఉంది. నెంబర్ 2 స్టోరీ టెల్లింగ్. 4 hours రన్ టైం అంటే ఈజీ కాదు, కానీ డైరెక్టర్ ఆదిత్య ధర్ హ్యాండ్లింగ్ నెక్స్ట్ లెవెల్లో చేశారు. ఫస్ట్ హాఫ్ లిటరల్లీ ఎక్సలెంట్ గా ఉంటుంది, సెకండ్ హాఫ్ అయితే ఫుల్ యాక్షన్ ర్యాంపేజ్ ఉంటుంది. కానీ ఇంపార్టెంట్ ఏంటంటే, ఫస్ట్ హాఫ్లోని ఆడియన్స్ని హుక్ చేసేయాలి. డైరెక్టర్ ఆడియన్స్ని ఒక్కసారి కనెక్ట్ చేశాక సినిమా నుండి బయటికి రావడానికి ఛాన్స్ ఇవ్వలేదు. నెంబర్ 3 ఎమోషన్స్. సినిమా ఎండ్ అయ్యే వరకు ఆడియన్స్ ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతారు. ఎక్కడ బ్రేక్ అవ్వకుండా ఎమోషన్ క్యారీ అవుతుంది త్రూ ద సినిమా మొత్తం. లాస్ట్ వరకు మనం సినిమాలోనే ఉంటాం. దట్ ఇమర్షన్ ఈస్ ద బిగ్గెస్ట్ విన్. నెంబర్ 4 సినిమాటోగ్రఫీ అండ్ విఎఫ్ఎక్స్. ఫస్ట్ పార్ట్ లో టాప్ నాచ్ లో ఉన్నాయి విజువల్స్, ఈ పార్ట్ లో ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. పాకిస్తాన్ బ్యాక్ డ్రాప్ లో సీన్స్ లిటరలీ గూస్ బంప్స్ ఉంటాయి. విఎఫ్ఎక్స్ కూడా చాలా న్యాచురల్ గా ఉంది. బ్రూటల్ సీన్స్ కూడా రియల్ ఫీల్ ఇచ్చాయి. సినిమాలో ఏదైనా మైనస్ ఉంది అంటే అది కొంచెం రన్ టైం లాగే, కానీ హానెస్ట్లీ నాకు అది కూడా పెద్ద ఇష్యూ అనిపించలేదు. ఫైనల్ గా దురంధర్ 2 సాలిడ్ మాస్ ప్లస్ ఎమోషనల్ విజువల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది నాకు. నేను పర్సనల్ గా చాలా ఎంజాయ్ చేశాను. మీ అందరికి కూడా సినిమా డెఫినెట్ గా నచ్చుతుంది. ఆల్రెడీ చూసే ఉంటారు, ఒకవేళ చూడకపోతే వెంటనే చూడండి. చూసి మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చిందో కమెంట్ చేయండి. దురంధర్ 2 సినిమాలో మీకు నచ్చిన పాయింట్ ఏదో కూడా కమెంట్ లో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.